ప్రమోషన్స్ లో తడబడుతున్న ప్రభాస్ టీం డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ట్రై చేయని కొత్త జానర్ ని ప్రయత్నిస్తున్నాడు. మారుతి మొదటిసారి ఒక అగ్ర కథానాయకుడిని డీల్ చేశాడు. పీపుల్స్ మీడియా పతాకంపై నిర్మించిన రాజా సాబ్ హారర్ జానర్ లో సరికొత్త పందాలో అలరించనుంది. ఈ చిత్రం ప్రభాస్ మారుతి కెరీర్ కి అత్యంత కీలకం కానుంది. ప్రభాస్ కొన్ని వరుస పాన్ ఇండియా హిట్లతో దూకుడు మీదున్న సమయంలో రాజా సాబ్ ఎలాంటి ఫలితాన్ని అందించబోతోందో చూడాలన్న ఉత్కంఠ ట్రేడ్ లో నెలకొంది. ఫ్లాప్ తీసాక కూడా మారుతికి రాజాసాబ్ రూపంలో మంచి అవకాశం లభించింది. అందువల్ల అతడు నిరూపించాల్సి ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో వెనుకబాటు అభిమానులను నిరాశపరుస్తోంది. ఉత్తర భారతదేశం సహా ఓవర్సీస్ లో ప్రభాస్ కి గొప్ప ఇమేజ్ ఉంది. కానీ దాన్ని ఎన్కాష్ చేయాలంటే ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సి ఉంది. ఇప్పటి వరకు మారుతి టీం ప్రమోషన్స్ లో వీక్ గా ఉందన్న నిరాశ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉంది. సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అవుతోంది కనుక ఇప్పటి నుంచే రాజా సాబ్ కి భారీ ప్రమోషన్స్ అవసరం. ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రచారపు ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంది. అంటే ప్రచార ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రభాస్ అమెరికా ప్రమోషన్స్ కోసం ఉత్సాహంగా ఉన్నాడు. కానీ ఇతర ఏరియాల్లోనూ ఈసారి భారీగా ప్రమోషన్స్ కి అతడు అటెండ్ కావాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఇంటర్వ్యూలతో మీడియాకు టచ్ లో ఉండాలి. అప్పటికప్పుడు అంటే ఇప్పటికిప్పుడే ప్రమోషనల్ విజువల్స్ జనాల్లోకి వెళ్ళాయి. ప్రీ రిలీజ్ వేడుకల పేరుతో మరింత ఉత్సాహం పెంచేందుకు అవకాశం ఉంది. డిసెంబర్లో పాటలు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఓపెనింగ్లు చాలా అవసరం. అందుకే ఈ సినిమాకి ప్రభాస్, మాలవిక మోహనన్ ప్రచార కార్యక్రమాలతో హుషారు పెంచాల్సి ఉంటుంది. ప్రభాస్ ని ఒక హారర్ సినిమాలో చూడాలని భావించే అభిమానులు ఉన్నారు. యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా అతడు హారర్ చిత్రంలో ఎలా కనిపిస్తాడో చూడాలన్న ఉత్సాహం ఉంది. అయితే ఇటీవల ఉత్తరాదిన హారర్ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్లుగా మారాయి. బూల్ బులయ్యా 2, స్త్రీ 2, ముంజియా వంటి హారర్ చిత్రాల విజయాల నేపథ్యంలో రాజా సాబ్ కి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నారు. అయితే హారర్ జానర్ తో మొహం మొత్తేసిన ప్రజల్ని ప్రభాస్ తన చరిష్మాతో థియేటర్ల వైపునకు లాక్కుని రావాల్సి ఉంటుంది. ఉత్తరాది బెల్ట్ సహా ఓవర్సీస్ నుంచి భారీ ఓపెనింగ్లకు సాధిస్తే ఖచ్చితంగా రాజాసాబ్ లాభాల బాటలో ప్రయాణిస్తుందని అంచనా. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.